జగన్ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో వైసీపీ నేతల అక్రమ దందాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో కూడా సేమ్ టు సేమ్ పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ నేతలు అన్ని విధాలుగా అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రం కడపకు కూతవేటు దూరంలో మైనింగ్ పేరుతో కొండలు గుట్టలను తవ్వేస్తున్నారు. కడపలో గ్రావెల్ అక్రమ మైనింగ్ పై ఏబిఎన్ స్పాట్ లైట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది. అభివృద్ధికి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిస్తూ పేదలను సైతం ఆదుకుంటోంది. కడపలో మాత్రం టీడీపీ నేతలు మరికొందరు అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. మట్టి నుంచి మనీ తీసుకుంటూ రోజు లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు. పైగా అదేదో జిల్లా మారుమూల ప్రాంతమో సరిహద్దు ప్రాంతాల్లో జరిగే పని కూడా కాదు. జిల్లా కేంద్రమైన కడపకు అత్యంత సమీపంలో గ్రావెల్ రూపంలో దోపిడీ జరుగుతోంది. గ్రావెల్ దందాతో రోజు 7 లక్షల రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి చేరిపోతోంది. వాళ్ళంతా ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కడప నగర శివారులో ఉన్న చిన్న చౌకు రెవెన్యూ పొలంలోని నానాపల్లె సమీపంలో ఉన్న మైనింగ్ లో జరుగుతున్న అక్రమాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పటికే పలుమార్లు కథనాలు ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. మీడియాలో వార్తలు వచ్చినప్పుడు కొన్ని రోజులు మౌనంగా ఉంటూ తర్వాత మట్టి తవ్వకాలు షరామామూలుగా మారిపోయాయి. వాస్తవానికి చిన్న చౌకు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 91 పిలో గ్రావెల్ తవ్వకాలకు భూగర్భ గనుల శాఖ అనుమతించింది. ప్రస్తుతం అక్కడ 8 క్వారీలు ఉండగా 6 పనిచేస్తున్నట్లు భూగర్భ గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ చెన్నారెడ్డి, బాలకొండయ్యకు చెందిన మైన్స్ మాత్రమే లైవ్ లో ఉన్నాయి. ఇవి కూడా వేరే వాళ్లు లీజుకు తీసుకున్నట్లు చెప్తున్నారు. మిగతా వాటిలో కొందరు పాత బకాయిలు, ఇతరత్ర పెనాల్టీ చెల్లించకపోవడం, మరికొందరు తమకు మైనింగ్ వద్దంటూ అధికారులకు లిఖితపూర్వక సమాచారం ఇవ్వడంతో అవన్నీ మనుగడలో లేవు. అదే అదనుగా భావించిన కొందరు అక్రమార్కులు అన్ని మైనింగ్లోనూ అడ్డగోలుగా తవ్వకాలు సాగించి గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్నారు. గ్రావెల్ కు కడపలో మంచి డిమాండ్ ఉండడంతో సొమ్ము చేసుకుంటున్నారు. భవన నిర్మాణం, లేఅవుట్లు, ఇతర కార్యకలాపాలకు గ్రావెల్ అవసరమవుతుంది. గ్రావెల్ కు టిప్పర్ లెక్కన దూరాన్ని బట్టి 2000 నుంచి 7000 వరకు వసూలు చేస్తున్నారు. 14 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కు 2025 రూపాయలు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పైగా కేటాయించిన చోటే తవ్వుకోవాలి. కడపలో మాత్రం నిర్దేశిత ప్రదేశంలో కాకుండా వేరే ప్రాంతాల నుంచి తవ్వకాలు, తరలింపు జరుగుతోంది. అక్రమంగా తవ్వుకున్న వారిని పట్టుకుని ఫైన్ వేయాల్సిన ప్రభుత్వం మీనామేషాలు లెక్కిస్తోంది. ఆన్లైన్లో రాయల్టీ చెల్లించాల్సి ఉండగా అధికారులను, పోలీసులను మేనేజ్ చేసి అక్రమంగా తరలిస్తున్నారు. టిప్పర్ లోడింగ్ కే 3500 రూపాయలు తీసుకుంటుండగా రేట్లు మరింతగా పెరుగుతాయి అని చెప్తున్నారు. ఈ వ్యవహారంలో మైనింగ్, రెవెన్యూ, పోలీసులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ అక్రమార్కులకు సహకరిస్తున్నారు. మేయర్కు తెలుసు, ఎమ్మెల్యేకు తెలుసు, కమిషనర్ తెలుసు, ఆర్డీఓకు తెలుసు, వీళ్ళందరూ తెలుసు. అందరికీ బాగాలే 1000 పగులు టిప్పర్లు వెళ్తున్నారు, 200 టిప్పర్లు తిరుగుతున్నారు. 1000 పగులు 10 ఏళ్ళ మట్టి తిరుగుతున్నాయి, ఇవి 2 ఏళ్ళ మట్టి తిరుగుతున్నాయి. అంతకుముందు ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఎంఆర్ఓ చూస్తున్నాడు, కలెక్టర్ చూస్తున్నాడు, కమిషనర్ చూస్తున్నాడు, ఆర్డీఓ చూస్తున్నాడు. వీళ్ళకందరికీ బాగాలే లెక్కలు తీసుకుంటున్నారు. కొండ కాంట్రాక్ట్ తీసుకునేది వీళ్ళంతా బాగాలు పంచుకుంటున్నారు. భారీగా తరలించే గ్రావెల్ వాహనాలతో రోడ్లు ఘోరంగా దెబ్బతింటున్నాయి. టిప్పర్లు, పెద్ద వాహనాలు గ్రామాల గుండా వెళ్లడంతో రోడ్లు గుంతలు పడి అధ్వానంగా తయారవుతున్నాయని జనం వాపోతున్నారు. మైనింగ్ ప్రదేశానికి సమీపంలో ఉన్న నానాపల్లి గ్రామస్తుల గోడు ఏలిన వారికి పట్టడం లేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టిప్పర్ల వల్ల రోడ్డు చాలా విపరీతంగా, నేను సాధారణమైన ఒక ఆటో డ్రైవర్, నేను మా ఈ రోడ్డు వల్ల అసలు ఆటోలు తిరగాలని కూడా మాకు చాలా బాధగా ఉంది. బండ్లు వచ్చి మాకు చెడిపోయే ప్రమాదం ఉంది, బండ్లు పడిపోయే ప్రమాదం ఉంది. చాలా మందికి కింద పడినారు, వెహికల్లో కూడా చాలా మంది కింద పడినారు. కార్లు కూడా రావాలంటే కార్లు కూడా వచ్చేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఒక ఆఫీసర్ వచ్చినా కూడా అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వచ్చి అతను పరిష్కారం చూసుకొని వెళ్ళిపోతున్నాడు. సుమారుగా 300-400 టిప్పర్లు తిరుగుతున్నా. నైట్ వల్ల మట్టి తోలుకుంటూ పోతున్నాయి. ఈ బ్యాక్ సైడ్ కొండ కొట్టేసి కొండ మట్టి, ఎర్రమట్టి తోలుకొని పోతున్నారు. వాళ్ళు అమ్ముకుంటారో ఎక్కడైనా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటారో మనకు తెలియదు. ఎవరు అడిగినా గవర్నమెంట్ సంబంధం ఇది అంటున్నారు. ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం పట్టించుకోవాలి అని కడప జనం కోరుతున్నారు.
చూడాలి మరి ఏం జరుగుతుందో.